ప్రభు అనేక మందితో అనేక సార్లు నీతో మాట్లాడుతున్నప్పటికీ, అనేక సార్లు నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తున్నప్పటికీ నీలో మార్పు రాకపోతే ఆయన్ని ఎప్పటికీ ఎరుగని ఒక క్రైస్తవునిగా, సంఘ క్షేమానికి ఉపయోగపడని సంఘ సభ్యునిగానే మిగిలిపోతావు. ఎన్నాళ్ళుగా ప్రభు నీతో మాట్లాడుతున్నప్పటికీ, నీ హృదయాన్ని దర్శిస్తున్నప్పటికీ వాత వేయబడిన మనస్సాక్షిని కలిగి ఎన్నాళ్ళు స్పందించకుండా ఉంటావు. నిన్ను ప్రభు దర్శిస్తున్నప్పుడు మాత్రం నువ్వు ఖచ్చితంగా దేవుని విధేయత చూపించాలి. ఆయన మాటకి నువ్వు వినయం చూపించాలి. నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయాలని ఆశిస్తున్నాడు. నువ్వు ప్రభు కొరకు ఓడబడాలని ఆశిస్తున్నాడు. ఇంకా ఆయనకి చోటు ఇవ్వకుండా నీ ఇష్టమైన జీవితాన్ని ఎన్నాళ్ళకి జీవిస్తుంటావు. మనం ఈ కడవ దినాల్లో ఎంతకాలం మనం బ్రతుకుతామో తెలియదు. దేవుడు ఎప్పుడు వస్తాడో కూడా మనకు తెలియదు. నీ క్రైస్తవ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. నీ విశ్వాస జీవితాన్ని మార్చుకోవాలి. నువ్వు మారు మనసు పొందాలి. ప్రభు కొరకు జీవించాలి. నేను పరీక్షించుకో, నేను పరిశీలించుకో. నీ మనస్సాక్షి నిన్ను గద్దించకపోతే నేను దేవుని కొరకు జీవిస్తున్నట్టే. ఒకవేళ నీ మనస్సాక్షి కనుక నిన్ను గద్దిస్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుని కొరకు నువ్వు మారు మనసు పొందాలి. దేవుని కొరకు